వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. తెలంగాణలో ఇంకించి ఎంసెట్ ఉండదు. మరి ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వాలంటే ఏ రకంగా జాయిన్ అవ్వాలి అనేది మీకు డౌట్ రావచ్చు. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం వచ్చిన ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి యూస్ఫుల్ వీడియోస్ అన్నీ కూడా మీకు మనబడి వీడియోస్ అందించడం జరుగుతుంది. అలాగే పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఏ వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. సో తెలంగాణలో ఎంసెట్ పేరుతో ఉన్న ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పేరు అయితే మారుతోంది, బట్ ఎగ్జామినేషన్ అయితే ఆ రకంగానే ఉంటుంది. సో రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ ప్రవేశాల కోసం ఎంసెట్ పేరిట నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్ష పేరును మార్చాలని ప్రభుత్వం భావిస్తుంది. 2017 నుంచి ఎంసెట్లో మెడికల్ సీట్ల భర్తీని తొలగించి ఎంబీబీఎస్ ఇతర వైద్య కోర్సులకు నీట్ ద్వారా భర్తీ చేస్తుంది. అయినప్పటికీ ఎంసెట్ పేరులో మెడికల్ అనే పదం అలాగే కొనసాగుతోంది. దాన్ని తొలగించాలని ప్రభుత్వ స్థాయిలో చర్చ జరిగింది. మెడికల్ పేరును తొలగిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఎంసెట్లో ఎం అక్షరాన్ని తొలగించి టీఎస్ఈఏపీ సెట్ లేదా టీఎస్ఈఏ సెట్ అని మార్చాలని ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ఇక్కడ పి అంటే ఫార్మసీ అని అర్థం. బి ఫార్మసీ సీట్లను ఎంసెట్ ద్వారా భర్తీ చేస్తున్నందుకు పి అనే అక్షరాన్ని పొందుపరిచినట్లు సమాచారం. సో మొత్తం మీద ఎంసెట్ అనే నేమ్ అయితే తీసేసి వేరే నేమ్ని ఇంకా పర్సూ చేస్తోంది. టీఎస్ఈఏపీ కానీ లేకపోతే టీఎస్ఈఏ అని కానీ. ఆల్రెడీ మనకు ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ పేరు తీసేసి ఈఏపీ సెట్ అని చెప్పి అయితే పెట్టడం జరిగింది. సో అదే క్రమంలో తెలంగాణలో కూడా ఎంసెట్ తీసేసి ఈఏపీ సెట్ అని పెట్టచ్చు. బట్ ముందరైతే టీఎస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో కాబట్టి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అయినా ఇంజనీరింగ్కి అలాగే ఫార్మసీకి ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. బట్ అయితే నేమ్ మాత్రం చేంజ్ అవబోతుంది. సో విష్ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.